ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం ఎండలు బెబ్బెలెత్తి సాగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 2 డిగ్రీల సెల్సియస్ నుండి 4 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. ఇక ఇప్పుడే ఇలా ఉంటే రానున్న ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వడగాళ్లు వీచే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అధికారులు చలి కేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందంటున్న ప్రజలు కోరుకుంటున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏలూరు జిల్లా ప్రతినిధి సుమన్ అందిస్తారు. తో పోలిస్తే ఈ సంవత్సరం అయితే ఎండలైతే విపరీతంగా వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏలూరు జిల్లాలో గత ఏడాది మార్చి నెలలో కంటే ఈ సంవత్సరం అయితే 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే అధికంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ సంవత్సరం ఎలా ఉంటే ఈ నెలలోనే రానున్న ఏప్రిల్, మే, జూన్ లో ఎలా ఉండబోతున్నాయని, ఎండలు అయితే ఎలా ఉండబోతున్నాయని తెలియాల్సిన పరిస్థితి అయితే ప్రశ్నార్థకంగా మారింది. ఇలాగే కొనసాగితే ఒక పక్క ఇటు పశువులు, అదే విధంగా ఇటు మనుషులు కూడాను ఇబ్బంది పడవలసిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఒక పక్క చూసుకున్నట్లయితే ఇటు భూములు అయితే బీడుబారిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇటు వర్తక వ్యాపారులు, అదే విధంగా ఇటు వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఇటు రైతులు కూడాను చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ ఎండల తీవ్రతను తట్టుకోవడానికి మినిమం ఏదైతే మానవులుగా చేయవలసింది ఏమైతే ఉందంటే, ఉదయం లేచినప్పటి నుంచి కూడా పడుకునేంత వరకు నెత్తికి టోపీ, అదే విధంగా చేతిలో వాటర్ బాటిల్, నీలి రంగు చొక్కాలు కానీ, తెలుపు రంగు చొక్కాలు కానీ వేసుకొని ప్రయాణం అయితే చేయాలి. కాళ్ళకి చెప్పులు కూడా ధరించుకొని ప్రయాణం అయితే చేయాలి. ఏదైతే ఈ ఎండ తీవ్రత ఇప్పుడే ఇలా ఉంటే రానున్న మే నెలలో అయితే వడగాళ్ళు వీచే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతం ఈ ఎండ తీవ్రత వల్ల ఎక్కువగా మనుషులపై పడటం వల్ల డీహైడ్రేషన్ అనేది రావడం, హీట్ స్ట్రోక్ అనేవి ఎక్కువగా మనుషుల్లో జరుగుతూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే వీటి లక్షణాలు కూడాను కళ్ళు తిరగడం, అదే విధంగా చెమటలో ఆరిపోవడం వంటివి కనిపిస్తా ఉంటాయి. వీటి నుంచి తట్టుకోవాలంటే ఏదైతే నిమ్మరసం, మజ్జిగ వంటివి చల్లని వాతావరణంలో అయితే ఉండాలని చెప్పి అటు వైద్య ఆరోగ్య శాఖ నిపుణులు అయితే తెలియజేస్తా ఉన్నారు. అదే విధంగా ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏలూరు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రతి చోట కూడా అధికారులు ప్రతి పంచాయతీలోను, పట్టణాల్లోనూ కూడా చలివేంద్రాలు అనేవి ఏర్పాటు చేయాలి. లేని పక్షుల్లో ఈ యొక్క మనుషులకైతే చాలా ఇబ్బంది పడవలసిన, ఎండాకాలంలో ఇబ్బంది పడవలసిన పరిస్థితి అయితే అధికంగా ఉంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇటు ఏలూరు, నూజివీడు, చింతలపూడి పరిసర ప్రాంతాల్లో ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి. అంటే అటవీ సంపద అయితే తక్కువగా ఉండడంతో ఇటు చల్లగాలి వీచే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎడారి ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఓపెన్ గా ఉన్న ప్రాంతాల్లో అధికంగా ఎండ అయితే నమోదయ్యే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. చెట్ల కింద అనేవి కూడా ఎక్కువ చల్లగా ఉండే ప్రాంతాల్లో కొన్ని ఉంటే బాగుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సీనుతో సుమన్ 6 టీవీ ఏలూరు జిల్లా. గత